హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం గుడ్ గవర్నెన్స్ యొక్క సిలబస్. అసలు గుడ్ గవర్నెన్స్ అనేది 5th సెమిస్టర్ ఎవరైతే ఎస్ఆర్ఆర్ కళాశాలలో రాస్తున్నారో వాళ్ళకు జనరిక్ ఎలక్ట్రిక్ పేపర్గా ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది అందరికీ ఉండేది. ఎవరైతే హెచ్ఈపిఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఉంటుంది. అయితే మనం ఇక్కడ చూస్తాం ఈ యొక్క ఎలా చదవాలి ఈ కాన్సెప్ట్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా అసలు కాన్సెప్ట్ ఎలా చదవాలి, ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తాను. ఇందులో జస్ట్ నార్మల్గా 4 యూనిట్లే ఉన్నాయి. మీరు కరెక్ట్గా గమనించినట్టయితే 4 యూనిట్లలో ఎలా చదవాలి అంటే, ఫస్ట్ యూనిట్ అనేది వచ్చేసి ఇంట్రడక్షన్ అని ఉంది కదా. ఇంట్రడక్షన్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, బిఓది గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్, సిఓది కాన్సెప్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఈ యొక్క 3 సబ్ టాపిక్స్ని మీరు ఏం చేస్తారంటే, ఇఫ్ ఎనీ 2 ఇప్పుడు మీనింగ్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ గవర్నెన్స్ని విడిచిపెడితే బిసి ఏంటిది కాన్సెప్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ తర్వాత గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ని ఉన్న కాన్సెప్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ని చదవండి. ఎలా అంటే నేను చెప్తాను. ఈ యొక్క టాపిక్ అనేది మీరు దాదాపు మొత్తం చదివారనుకో, ఈ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్, కాన్సెప్ట్ ఆఫ్ గవర్నెన్స్ నుంచి అందులో ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. బిసి చదవండి. తర్వాత సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటిదంటే సిటిజన్ అండ్ గవర్నెన్స్ అని ఉంది కదా. ఇందులో కూడా 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఏబిసి రూల్ ఆఫ్ లా అండ్ హ్యూమన్ రైట్స్ ఉంది. అంటే ఇది 2 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత అకౌంటబిలిటీ అండ్ పార్టిసిపేషన్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఓవరాల్గా 4 టాపిక్స్ ఉన్నాయి. రూల్ ఆఫ్ లా అండ్ హ్యూమన్ రైట్స్ బోత్ ఆర్ దగ్గరే ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రూల్ ఆఫ్ లా చదివేయండి, ఆ యొక్క కాన్సెప్ట్స్ అనేది చదవండి. తర్వాత ఏంటిది అకౌంటబిలిటీ గురించి చదవండి. ఇందులోకి వెళ్ళి కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఐదర్ హ్యూమన్ రైట్స్ ఆర్ ఐదర్ రూల్ ఆఫ్ లా, ఐదర్ అకౌంటబిలిటీ గురించి. ఈ పార్టిసిపేషన్ అనేది విడిచిపెట్టండి. తర్వాత థర్డ్ యూనిట్కి వచ్చేసరికి టెక్నిక్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని ఉంది కదా. ఇందులో మనం ఏం చేస్తామంటే బిసి చదవండి. ఏంటిది సిటిజన్ చార్టర్ అండ్ సోషల్ ఆడిట్ గురించి చదవండి. అలా చదివారనుకో మీరు ఈ రెండింటి గురించి చదివితే కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ ఆల్టర్నేట్గా ఉంటుంది. లేదా మీరు చదువుకోవాలనుకుంటే బి చదవండి. సిటిజన్ చార్టర్ అన్న చదవండి, లేకపోతే ట్రాన్స్పరెన్సీ అన్న చదవండి, లేకపోతే సి లేదా చదవండి. ఓకే, ఈ విధంగా చదువుకోండి మీరు. ఓకే, అలా అయితే మీకు ఆటోమేటిక్గా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అన్నీ ఒకటేసారి చదవాలంటే కూడా మైండ్ ఒప్పదు కాబట్టి సో ఆ విధంగా చదవండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఎక్కడికి కిందికి చూడండి, ఎమర్జింగ్ ట్రెండ్స్ అని ఉంది కదా. ఇందులో ముఖ్యంగా ఐసీటీ గురించి చదవండి. ఐసీటీ అనేది కంపల్సరీ క్వశ్చన్గా ఉంటుంది ఎక్కడైనా. ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తున్నాం కదా, నా వేడేస్ ఐసీటీ ప్లేస్ ఏ విర్చువల్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ ఎనీథింగ్. సో ఐసీటీ గుడ్ గవర్నెన్స్ చదవండి. తర్వాత ఏంటి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి గుడ్ గవర్నెన్స్ మీద సివిల్ సొసైటీ ఉంది కదా, ఇది చదవండి. తర్వాత ఇందులో చిన్న టాపిక్స్ ఉన్నాయి కదా, ప్రైవేట్ అండ్ పబ్లిక్ గవర్నెన్స్ గురించి చదవండి. మీకు ఎట్లాగో ఇది చదివితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. తర్వాత ఏంటి నార్మల్గా ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఏదున్నా కూడా. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏంటంటే ఐసీటీ గురించి చదవండి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి గుడ్ గవర్నెన్స్ గురించి చదవండి అండ్ సివిల్ సొసైటీ గురించి చదవండి. సివిల్ సొసైటీ గురించి కూడా కంపల్సరీ క్వశ్చన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈ విధంగా చదవండి. ఈ విధంగా చదివితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.